హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? రాగి ఇడ్లీలండి. డయాబెటిక్ వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎంతో యూజ్ అవుతాయన్నమాట. ఒక గ్లాసు మినపగుళ్ళని బౌల్లోకి తీసేసుకుని 2-3 సార్లు కడిగేసేయండి. నానబెట్టే ముందే ఎందుకు కడగాలి అంటే, మినపగుళ్ళు నిల్వ ఉండడం కోసమని కొన్ని కెమికల్స్ వాడుతూ ఉంటారు. ఆ ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే నానబెట్టే ముందే ఒకసారి కడిగేసుకోండి. ఇలా 2-3 సార్లు కడిగేసుకున్నాక నీళ్లు పోసి 5-6 గంటలు నాననిచ్చేయండి. మినపగుళ్ళు ఎంత ఎక్కువ నానితే ఇడ్లీలు అంత స్మూత్గా వస్తాయన్నమాట. ఇలా నానిన మినపప్పుని ఒక్కసారి మళ్ళీ కడిగేసి మిక్సీ జార్లోకి వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మనం ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బితే సరిపోతుందండి. ఇలా రుబ్బుకున్న పిండిలోకి 1 గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు రాగి పిండి వేసుకోవాలి. నేను ఈ గ్లాసుతో మినపగుళ్ళు తీసుకున్నాను కదా, అందుకని 2 గ్లాసులు రాగి పిండి వేసాను అన్నమాట. ఇలా రాగి పిండి కూడా వేసేసి మొత్తం కలుపుకోండి. గరిటెతో కన్నా చేత్తో కలిపితేనే అక్కడక్కడ ఉండలు లేకుండా పిండంతా చక్కగా కలుస్తుందన్నమాట. ఇలా చేత్తో అంతా కలిపేసి నైట్ అంతా పులవనిచ్చేసేయండి. మనం ఈనో వాడట్లేదు, తినే సోడా కూడా వాడలేదు. నైట్ అంతా ఊరేసరికి చక్కగా ఇలా ఊరిందనమాట. పిండంతా గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. ఇలా ఊరిన పిండిలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకుని, మనకి ఇడ్లీలకి పిండి ఎలా కావాలంటే కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు అన్నమాట. అలా పిండి రెడీ చేసేసుకుని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఇడ్లీలు పెట్టేసుకోవటమేనండి. ఇలా పెట్టుకున్న ఇడ్లీలు చక్కగా చట్నీతో కానీ లేదంటే కారపొడితో కానీ సాంబార్తో కానీ ఎలాగైనా తినేయచ్చు అన్నమాట. వేడి వేడి రాగి ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. ఎలా ఉంది మన రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా అలా పైన నెయ్యి వేసేసుకుని రాగి ఇడ్లీలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతాం అన్నమాట. ఆగండి, ఇడ్లీలే కాదండి, ఇదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఒకరోజు ఇడ్లీలు, ఒకరోజు రాగి దోశలు వేసుకుని మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేయచ్చండి. ఎలా ఉంది? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ముఖ్యంగా ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. వేడి వేడి రాగి దోశలు కూడా రెడీ అండి.